హన్మకొండ జిల్లా వర్షాల కారణంగా దెబ్బతిన్న హన్మకొండ జిల్లా నడిగూడ మండలం కంఠాత్మకూరు గ్రామ శివార్లో నిర్మాణంలో ఉన్న రోడ్డు పరకాల శివార్లో ఉన్న చలివాగు వంతెనను జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య సోమవారం పరిశీలించారు. కంఠాత్మకూరు వద్ద ఉన్న వాగులో నుండి వరద ఉధృతంగా పోతుండటంతో దెబ్బతిన్న కాజ్వేస్ కలెక్టర్ సందర్శించి అక్కడి వంతెన రోడ్డు నిర్మాణానికి సంబంధించిన వివరాలను R&B ఈఈ సురేష్ బాబు ఇతర అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. వరద ప్రవాహం గురించి అక్కడి పంటలకు సంబంధించిన వివరాలను స్థానిక రైతులు కలెక్టర్ కు వివరించారు. పర్కాల్ మండల్లో పర్కాల్ నుంచి భూపాల్పల్లి వెళ్ళే నేషనల్ హైవే రోడ్డు ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ హెవీ వర్షంతో నిన్న నైట్ ఒక స్టార్టింగ్ పిల్లర్ దగ్గర కొంచెం రోడ్డు కేవిన్ అయింది ఇన్ఫర్మేషన్ వస్తే నిన్న నైట్ ఇంజనీర్స్ NH వాళ్ళ ఇంజనీర్స్ అవ్వచ్చు అండ్ మన లోకల్ తహసీల్దార్ పోలీస్ డిపార్ట్మెంట్ ముగ్గురు కలిసి రోడ్ కార్డన్ ఆఫ్ చేసి అలానే ఒక లేన్లోనే ట్రాఫిక్ మూవ్ అయ్యేలాగా హెవీ వెహికల్స్ కూడా అలౌ చేయకుండా ట్రాఫిక్ కంట్రోల్ చేయడం జరిగింది. ఈరోజు మార్నింగ్ నుంచి ఆ వర్క్స్ కూడా స్టార్ట్ అయినాయి అండ్ కంపాక్షన్ చేసి ఈ రోడ్డు లేటెస్ట్గా ఈరోజు ఈవినింగ్ కల్లా ఫుల్ షేప్లో రిస్టోర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీంతోపాటు నడిగూడ మండల్లో కంఠాత్మకూర్ లో లైన్ కాజ్వే ఏదైతే ఉందో అక్కడ డైవర్షన్ రోడ్ ఏదైతే క్రియేట్ చేశారో అది డిస్ట్రాయ్ అయినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అది కూడా ఇన్స్పెక్ట్ చేశాము అండ్ వాటర్ లెవెల్స్ తగ్గిన తర్వాత ఆ రోడ్ వర్క్స్ కూడా కమెన్స్ అవుతాయి అనేది తెలియజేస్తున్నాము. అండ్ ఇప్పటి వరకు మనకి దాదాపు ఒక 40 mm రెయిన్ఫాల్ వచ్చింది. ఎక్కడ కూడా మేజర్ ఇబ్బందులు ఏం లేవు. అండ్ అదేవిధంగా మనము హెల్త్ డిపార్ట్మెంట్కి ఆశా వర్కర్స్ ANMs అందరూ కూడా ఫీల్డ్లో అందుబాటు ఉండాలి అని ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇంటింటికి వెళ్ళి ఏమైనా జ్వరాలు కానీ ఏమైనా ఉంటే అవన్నీ కూడా పబ్లిక్కి అందుబాటులో ఉండాలి అని చెప్పి తెలియజేశాము. దాంతోపాటు మన శానిటేషను ప్లస్ అలానే డిలాపిడేటెడ్ బిల్డింగ్స్ ఏమైనా ఉంటే పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్ మున్సిపల్ డిపార్ట్మెంట్ కూడా చెప్పడం జరిగింది.